అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఏపీ లిక్కర్ స్కామ్ జంక కదులుతోంది. ఏపీ నుంచి వచ్చినటువంటి 10 ప్రత్యేక సిఐడి బృందాలు రాజ్ కసిరెడ్డి సంబంధికులను టార్గెట్ గా దాడులు కొనసాగిస్తోంది. రాజ్ కసిరెడ్డితో పాటుగా తోడలుడు అవినాష్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. రాజ్ కసిరెడ్డి అత్తామామల్లోనూ కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 10 ప్రత్యేక బృందాలు సిఐడి అధికారి ఇక్కడికి వచ్చి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్ఎట్ ఆసుపత్రిలో రాజ్ కసిరెడ్డి ఆయన భార్య పెట్టుబడులు పెట్టినట్టుగా గుర్తించారు. ఏపీ మాజీ సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడిగా వివరించినటువంటి రాజ్ కసిరెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ లో పాల్పడి తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో పెద్ద ఎత్తున భారీ అవినీతి జరిగిన విషయం అందరికీ తెలిసింది. ఎప్పటికప్పుడు ఆర్టీవీ ఆ అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే రాజ్ కసిరెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. రాజ్ కసిరెడ్డి కీలకం అని చెప్పి ఏకంగా విజయసాయి రెడ్డి కూడా చెప్పుకొచ్చారు. రాజ్ కసిరెడ్డి చాలా కీలకంగా ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు. అయితే ఆయన ఇంటి పైన, ఆయన బంధువుల పైన, ఆయన సన్నిహితుల పైన ప్రస్తుతం వారిల్లో సోదాలు కొనసాగుతున్నాయి. 10 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ లో ఈ సోదాలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన సంబంధించి బంధువుల దగ్గరే కాదు, మరొక వైపుగా ఆయన పెట్టుబడుల విషయంలో కూడా ఆర్ఎచ్ ఆసుపత్రిలో కూడా రాజ్ కసిరెడ్డి ఆయన భార్య దివ్యారెడ్డి భారీగా పెట్టుబడులు పెట్టినట్టుగా గుర్తించారు. ఏపీ మాజీ సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి పైన ఇప్పుడు సోదాలు కొనసాగడం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. రాజ్ కసిరెడ్డి కనిసైగల్లోనే ఏపీ లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రైట్ మరి కాసేపట్లో అక్కడ జరిగే వ్యవహారాలపైన పూర్తిగా కీలకమైన అప్డేట్ మీకు రాబోతోంది. అసలు ఏం జరుగుతుంది, రాజ్ కసిరెడ్డి ఎలా పరిచయం అయ్యాడు, రాజ్ కసిరెడ్డి జగన్ కి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడు, తన సమీప బంధువుతో జగన్ కి పరిచయం అని తెలుస్తోంది. మొదట ఆయన యుఎస్ లో ఉండేవారు. వరంగల్కి సంబంధించిన వ్యక్తి రాజ్ కసిరెడ్డి. యుఎస్ లో ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి అక్కడ జగన్ సమీప బంధువు అయినటువంటి ఒక వ్యక్తి యొక్క చెల్లెలు ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటే ఈ రాజ్ కసిరెడ్డి తనకు ఆ ఉద్యోగం కోసం సహాయం చేశారట. అలా మెల్లిగా ఆ జగన్ సమీప బంధువుకి రాజ్ కసిరెడ్డికి పరిచయం ఏర్పడింది. మెల్లిగా ఇక రేపు మాపు ఎన్నికలు ఉన్న సందర్భంలో అటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆయన మెల్లిగా ఏపీలోకి రంగ ప్రవేశం చేశారు. వచ్చి రాగానే అటు ఐపాక్ సంబంధించి రాజకీయ వైసీపీ పార్టీకి ఐపాక్కి సమన్వయకర్తగా పనిచేశారు. ఆ తర్వాత వచ్చి రాగానే ప్రభుత్వం కూడా వచ్చింది. అప్పటికే ఐపాక్తో ఆయన కోఆర్డినేటర్గా ఉన్నాడు కాబట్టి రాజ్ కసిరెడ్డికి జగన్తో మంచి సన్నిహితం కూడా ఏర్పడింది. జగన్కి మంచి పరిచయం కూడా అయ్యాడు. జగన్కి అత్యంత సన్నిహితులు కూడా వెలిగిన పరిస్థితి. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది, అధికారం చేపట్టింది. వచ్చి రాగానే ఇందుగలడు అందు లేడని ఎందెందు వెతికినా అందందు గలవడన్న చందంగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఆయన హస్తం ఉండేలా ప్రయత్నం చేశాడు. ముందుగా లిక్కర్ స్కామ్ కంటే ముందు, అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంటే ముందు ఆయన హోమ్ డిపార్ట్మెంట్లో కూడా కదలికలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. హోమ్ డిపార్ట్మెంట్లో కూడా ఆయన రంగ ప్రవేశం చేసి మెల్లిగా పైరవీల కోసం ప్రయత్నం చేశాడు. కానీ హోమ్ డిపార్ట్మెంట్లో పెద్దగా చెల్లుబాటు కాలేదు. ఆ తర్వాత మెల్లిగా లిక్కర్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక లిక్కర్లోకి ఎంట్రీ ఇవ్వగానే బహుశా ఈయన ఆలోచన మేరకే ప్రభుత్వం మొత్తం కూడా లిక్కర్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత యూపీఐ పేమెంట్స్ లేకుండా మొత్తం క్యాష్ రూపేనా లిక్కర్, అసలు ఏ బ్రాండ్ ఎక్కడి నుంచి వస్తోంది, ఆ బ్రాండ్ తయారీకి సంబంధించిన అంశం ఏంటి, ఏది కూడా తెలియదు. ప్రతి డిస్టిలరీ కూడా ఒక బ్రాండ్ పైన వారికి పెద్ద మొత్తంలో ఇస్తే కానీ దానికంటూ రేట్ ఫిక్స్ చేశారు. ఆ రేట్ ప్రకారంగా ఇస్తే కానీ ఆ డిస్టిలరీకి సంబంధించిన మద్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళకపోయేవారు. అయితే ఆ బ్రాండ్స్ కూడా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా అమ్మాలి ఏంటి అనేది మొత్తం కూడా ఒక రాయలసీమ రెడ్డితో ఆయనటువంటి ఆ సాన్నిధ్యం మేరకు ఆయన డైరెక్షన్ కొనసాగినట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా ఆయన బేబక్క అనే పేరు కూడా వాడుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ బేబక్క ఎవరనేది చాలా వరకు కొంత ఆసక్తి ఎత్తుతోంది. బేబక్క ఎవరనేది ఇంకా సమాధానం తెలియలేదు. కానీ రాజ్ కసిరెడ్డి వ్యవహారంలో అయితే బేబక్క అనే పేరు వాడుకునేవాడు. ఎక్కడెక్కడ ఏ వైన్ షాప్లో ఏ జిల్లాలో ఎటువంటి మద్యం అమ్మకాలు చేపట్టాలనే విషయం పైన కూడా ఆయన రాయలసీమ రెడ్డి డైరెక్షన్ నుంచి వస్తే కానీ ఎటువంటి కదలికలు ఉండకపోయేది. ఆయన చెప్తే ఏదైనా చేసేవాడు. ప్రతిదానికో రేట్ అంటూ ఉంటుంది. ఆ రేట్ ఫిక్స్ అయిపోయి రేటుకు తగ్గట్టుగా డిస్టిలరీస్ చెల్లింపులు చేపడితే కానీ అక్కడ డిస్టిలరీస్ నుంచి ఆ మద్యాన్ని ప్రజలకు తీసుకువెళ్ళేవారు కాదు. అయితే తాజాగా ఈరోజు ఇవంత వ్యవహారం మొత్తం మీరు ఆర్టీవీలో చూశారు. ప్రజెంట్ తాజాగా రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి హైదరాబాద్లో తన సన్నిహితులు సంబంధికుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున సిట్ బృందాలు ఇక్కడికి చేరుకున్నాయి. వారంతా కూడా ఇక్కడ విచారణ చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. 10 ప్రత్యేక సిట్ బృందాలు ఇక్కడికి చేరుకున్నాయి. రాజ్ కసిరెడ్డి సంబంధికులు టార్గెట్గా దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ఏపీ లిక్కర్ స్కామ్ డొంక కదులుతోంది. ఇప్పటికే అధికారులు చాలా కూలంకషంగా వారిలో సోదాలు నిర్వహిస్తున్నారు. వారి బంధువుల్ని, వారి సన్నిహితుల్ని విచారిస్తున్నారు. రాజ్ కసిరెడ్డితో పాటుగా తోడల్లుడు అవినాష్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. రాజ్ కసిరెడ్డి అత్తామామల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
ఆర్ఎట్ ఆసుపత్రిలో రాజ్ కసిరెడ్డి ఆయన భార్య దివ్యారెడ్డి భారీగా పెట్టుబడి పెట్టినట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. అక్కడ కూడా సౌదాలు కొనసాగించుతున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైనటువంటి రాజ్ కసిరెడ్డి వ్యవహారం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కసిరెడ్డి కనసగల్లోనే ఏపీ లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. మీకు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేసింది. ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా కూలంకషంగా చెప్పే ప్రయత్నం చేశాం. రాయలసీమ రెడ్డి ఎవరు ఇంతకీ త్వరలోనే బయటపడబోతోంది. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నారనేది ఆసక్తి రేపుతోంది. కానీ ఆయనకు సంబంధికుల పైన విచారణ అయితే కొనసాగుతోంది, సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి ఎక్కడెక్కడ సోదాలు కొనసాగిస్తున్నారు? ప్రజెంట్ ఈ సోదాల్లో ఎటువంటి విషయాలు వెల్లడించబోతున్నారు? ఎటువంటి విషయాలు ఇప్పటివరకు ఆ పోలీసుల చేతిలో చేజిక్కించుకున్నారు? కృష్ణమోహన్ వాయిస్ వినిపిస్తోందా? రాజ్ కసిరెడ్డి సంబంధికుల దగ్గర ఎక్కడెక్కడ సోదాలు కొనసాగుతున్నాయి, పోలీసు ఎటువంటి సమాచారం రాబడుతున్నారు? మన మొత్తం మీద రాజ్ కసిరెడ్డికి సంబంధించిన వ్యవహారంలో చాలా కీలకమైన అంశాలని పోలీసులు గుర్తించారు. అంటే రాజ్ కసిరెడ్డి కేవలం రాజ్ కసిరెడ్డి ఒకటే కాదు, వీరి వెనకాల చాలా మంది ఉన్నారు అనే అంశం మీదనే హైదరాబాద్ కి ఒక 10 టీంల పోలీసులు ఈరోజు హైదరాబాద్ లో రాజ్ కసిరెడ్డి బంధువుల వాళ్ళ అత్తగారింట్లో మామగారింట్లో కూడా ప్రధానంగా దాడులు నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా రాజ్ కసిరెడ్డితో పాటు తీగల విజయేంద్ర రెడ్డి ఎవరైతే ఈ హాస్పిటల్ ఉందో హైదరాబాద్ లో, దానికి సంబంధించి ఆయన ఆర్ఎట్ హాస్పిటల్ ఉందో ఈ ఆర్ఎట్ హాస్పిటల్కి సంబంధించిన తీగల విజయేందర్ రెడ్డి, అలాగే వాళ్ళ తమ్ముడు కజిన్ తమ్ముడు అవుతాడు తీగల క్రాంతి కిరణ్ రెడ్డి, వీళ్ళిద్దరితో పాటు అవినాష్ రెడ్డి ఎవరైతే రాజు కసిరెడ్డి మేనల్లుడుగా ఉన్న అవినాష్ రెడ్డి, ఈ 4 ఇళ్ల మీద కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. పూర్తిగా కూడా అంటే ఇప్పుడు ఈ దీంట్లో ఓవరాల్గా స్కామ్లో ఏదైతే జరిగిందో దాదాపుగా ఒక 20,000 కోట్ల రూపాయలు, అంటే ఢిల్లీకి మించి ఈ స్కామ్ జరిగింది అనేది ఒక చర్చ. ఢిల్లీకి మించిన స్కామ్లో, ఇంత పెద్ద స్కామ్లో వీళ్ళందరూ కూడా డబ్బులు ఎలా హవాలా రూపంలో తరలించారు అనేది ప్రధానంగా. అంటే ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా రాజ్ కసిరెడ్డి వ్యవహారాన్ని అంతా కూడా నడిపించారు అనే దాంట్లో పెద్ద ఇష్యూ జరుగుతుంది. దీంట్లో మనం కానీ మొదటి నుంచి కూడా చూసుకుంటే చాలా పేర్లు వస్తున్న పరిస్థితి అయితే చూసాం. ఇప్పటికీ చాలామందికి నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మనం గమనించాం. అయితే ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారంలో పోలీసులు నేరుగా హైదరాబాద్కి వెళ్ళాడు. ఇప్పుడు వరకు ఏంటి, పోలీసులు రాజ్ కసిరెడ్డిని పిలవాలని ట్రై చేశారు. 2 సార్లు అతని నోటీసులు పంపించినప్పుడు కూడా రాజ్ కసిరెడ్డి మెయిల్కి రెస్పాండ్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన రాలేదు. నాకేం సంబంధం లేదు, మీరు నన్ను ఎందుకు పిలుస్తున్నారు, నేను అప్పుడు ఐటీలో పనిచేశాను తప్పితే మిగతా ఏమీ పనిచేయలేదు అనేది. కానీ పోలీసుల దగ్గర పక్కా సమాచారం చాలా వరకు కూడా చాలా పెద్ద విషయాలన్నిటిని కూడా పోలీసులు సేకరించారు. ఈ కేసులో అంటే ఏదైతే మద్యం కేసు జరుగుతోందో, ఈ మద్యం కేసులో దాదాపుగా చాలా వరకు కూడా చాలా అంచనాలకి సిట్టు చేరుకోగలిగింది. సిట్టు అక్కడ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రధానంగా మనం కానీ చూసుకుంటే ఈ ఆర్ఎట్ హాస్పిటల్ తీగల వాళ్ళ అంటే నిజంగానే సిట్కి అసలైన తీగ దొరికిందనే చెప్పాలి. ఈ ప్రధానంగా ఈ తీగల ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఆర్ఎట్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మిస్సెస్ దివ్యారెడ్డి, రాజ్ కసిరెడ్డి మిస్సెస్ దివ్యారెడ్డి, అలాగే తీగల విజయేంద్ర రెడ్డి తమ్ముడుగా పిలుస్తున్న క్రాంతి కిరణ్ రెడ్డి, తీగల క్రాంతి కిరణ్ రెడ్డి, ఇట్లా వీళ్ళందరినీ కూడా పోలీసులు 1 by 1 తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే. అయితే దీంట్లో కొంతమంది ఇంటి దొంగలు కూడా ఉన్నారనే ఒక సమాచారం కూడా ఉన్నత స్థాయికి సమాచారం అందింది. దీంట్లో చాలామంది సిట్లో ఉన్న కొంతమంది కింద స్థాయిలో పనిచేసే అధికారులు కొంతమందిని పిలిచి వివరాలు సేకరించకుండానే వాళ్ళని మళ్ళీ తిరిగి పంపించారు అనే ఒక కంప్లైంట్ కూడా సీఎంఓ దాకా వెళ్ళిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అసలు పూర్తిగా కూడా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ కేసులో కొంత ఒడిదుడుకులు ఉన్నాయి, ఎందుకు లేట్ అవుతుంది అనే దాని మీద కూడా కొంత ఆరా తీస్తున్న నేపథ్యంలోనే కొంత ఇంటి దొంగలు వ్యవహారం కూడా బయటపడ్డ నేపథ్యంలోనే ఈ వ్యవహారాన్ని ఇక సీరియస్గా తీసుకున్న పరిస్థితి. సో ఇప్పుడు పూర్తిగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా పై స్థాయి నుంచే పూర్తిగా అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సిట్టు కూడా ఆగమేఘాల మీద హైదరాబాద్కి
వెళ్ళిపోయిన పరిస్థితి. హైదరాబాద్కి దాదాపుగా 10 టీములు పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజకేశ్రెడ్డి సొంత రాజకేశ్రెడ్డి మిసెస్ ఇంట్లో రాజకేశ్రెడ్డి సన్నిహితులు తీగల కుటుంబం, అలాగే ఆ హాస్పిటల్కి సంబంధించి ఆర్ఐటీ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, అలాగే వాళ్ళ అత్తామామలకు సంబంధించి, అలాగే పవన్ రెడ్డి ఎవరైతే అవినాష్ రెడ్డికి సంబంధించి వ్యవహారంలో కూడా పూర్తిగా వ్యవహారాలన్నీ కూడా వెలుగులోకి తీసుకునే ముప్పుడి అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డికి సొంత బంధువు మేనల్లుడు అవుతారు. వీళ్ళ ముగ్గురే కలిసి వ్యవహారాన్ని అంతా కూడా నడిపించారు. అంటే ఇక్కడి నుంచి హవాలా చేయడంలో డబ్బులు అసలు పూర్తిగా కూడా హవాలా చేయడంలో కావచ్చు, ఆదాన డిస్టిలరీస్ ఏదైతే సాయిరెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడిగా ఉన్న శరత్ దగ్గర నుంచి పెట్టుబడులు దాదాపుగా 60 కోట్ల రూపాయలు పెట్టుబడి ఆయన పెట్టినట్టుగా కొంత సమాచారాన్ని సేకరించారు. దాని తరఫున ఎవరెవరికి ఎలా వెళ్ళింది, అలాగే అక్కడ ఉన్న సిఎఫ్ఓగా పనిచేస్తున్న శ్రీనివాస్కి గతంలో నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా 1 by 1 క్లియర్గా పోలీసులకి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ 10 బృందాలుగా ఏర్పడి పూర్తిగా కూడా ప్రతి ఒక్కటి తనిఖీలు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇంకా సోదాలు అయితే జరుగుతున్నాయి కానీ ఎంతవరకు ఏంటి పూర్తి స్థాయిలో వీళ్ళు ఎక్కడ ఉన్నారో లేదు. అంటే ఇప్పుడు వరకు కూడా రాజకేశ్రెడ్డి అసలు అందుబాటులో లేడు. అవినాష్ రెడ్డి ఈ ముప్పుడి అవినాష్ రెడ్డి ఆయన అందుబాటులో లేడు. తర్వాత తీగల క్రాంతికిరణ్ రెడ్డికి నోటీసులు వచ్చినా అతని దగ్గర నుంచి కొంతమంది అధికారులు ఇక్కడ అతనితో లాలుచి పడ్డారనే ఒక సమాచారం కూడా సీఎంలోకి చేరింది. సో ఇటువంటి సందర్భాలన్నింటిని కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపడానికే బృందాలు ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాయి. ఇప్పుడు దాదాపుగా ఉదయం నుంచి కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఏంటి ఎంతవరకు వాళ్ళ దగ్గర నుంచి సమాచారం అయితే ఇంకా రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ కేసు అమరావతి దాటి హైదరాబాద్కి వెళ్ళిపోయింది. అక్కడ ఈ కేసుకి సంబంధించి రాజకేశ్రెడ్డి బంధువులు, స్నేహితులు, అలాగే రాజకేశ్రెడ్డి మొత్తం కూడా రాజకేశ్రెడ్డి తీగ మొత్తం కదిలిందనే చెప్పుకోవాలి. దీంట్లోనే చాలామంది అక్కడ బయటికి వెలుగు చూస్తున్నారు అనేది ఒక సమాచారం అయితే అందుతోంది మనవచ్చు. సో బేసిక్ ఈ వ్యవహారంలో కేవలం ఒక్క రాజకేశ్రెడ్డి కృష్ణమోహన్ ప్రజెంట్ ఎన్ని చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి? సో సోదాలో సిట్టాధికారులు ఎటువంటి సమాచారం రాబోతున్నారు? 5-6 చోట్ల ఇప్పటివరకు రాజకేశ్రెడ్డి ఎక్కడున్నారని మాత్రం కాస్త ఆసక్తి జరుగుతుంది. రాజకేశ్రెడ్డి అసలు ఇప్పుడు దాకా అందుబాటులో లేకపోవడం, ఇప్పుడు వరకు కూడా రాజకేశ్రెడ్డి ఎలా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు, రాజకేశ్రెడ్డి బయటికి వెళ్ళిపోవడానికి సహకరించిన అధికారులు ఎవరు, ఆ వ్యవహారాన్ని కూడా కొంత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. దీంట్లో ఇప్పటికే రాజకేశ్రెడ్డి మిసెస్ దివ్యారెడ్డి కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఏదైతే ఆర్ఐటీ హాస్పిటల్ ఉందో దానికి సంబంధించిన పెట్టుబడిదారులుగా ఉన్న తీగల కుటుంబానికి సంబంధించిన విజయానంద రెడ్డి కావచ్చు, లేకపోతే తన కజిన్గా పిలువబడే క్రాంతికిరణ్ రెడ్డి కావచ్చు, వీళ్ళ అలాగే అవినాష్ రెడ్డి కావచ్చు, సొంత రాజకేశ్రెడ్డికి మేనల్లుడుగా ఉన్నారు. అలాగే వాళ్ళ అత్తమామల ఇంట్లో కూడా, అంటే వీళ్ళకి ఎక్కడైతే సోర్స్ ఉందో, ఎక్కడికైతే ఈ వ్యవహారాలంతా కూడా నడిపారో, ఈ అంశాలన్నింటి మీద కూడా దాదాపుగా ఇక్కడి నుంచి 10 బృందాలు ఉదయాన్నే హైదరాబాద్కు చేరుకున్న నేపథ్యంలో దాదాపుగా 5 ప్లేసుల్లో ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇది ఎంతవరకు ఈ సోదాలకు సంబంధించి ఎప్పటికీ క్లోజ్ అవుతాయి, లేదు ఏదైనా సమాచారం లభించిందా, లేదు ఏదైనా వ్యవహారాన్ని అందుకున్నారా, తెలిసిందా అనే సమాచారాన్ని కొంత టైం తీసుకునే పరిస్థితి అయితే ఉంది. బట్ ఈ వ్యవహారం మాత్రం పోలీసులు అయితే చాలా సీరియస్గానే తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంటుంది. ఇప్పటికే చాలామందికి నోటీస్ ఇచ్చారు. అదానీ గ్రూప్కి, అదాన్ డిస్టిలరీస్కి సంబంధించి కావచ్చు, పలు డిస్టిలరీస్ కంపెనీస్కి నోటీసులు ఇచ్చారు. చాలామందిని బయట ప్రాంతాల్లో నుంచి తీసుకుని వచ్చారు. చెన్నైలో ఉన్న కొన్ని జ్యువెలరీ షాపుకు సంబంధించి వాళ్ళ నుంచి కొంత నోటీసులు తీసుకున్నారు. సో చాలామందికి నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సిట్ మాత్రం కొంత సీరియస్గానే ఉంది. అయితే ఈ సిట్లో కొన్ని ఇప్పుడు నిన్న మాట్లాడుతున్నట్టుగా కొందరు అధికారుల ప్రవర్తన విషయం మీద కూడా సీఎంఓకి సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఈ వ్యవహారాన్ని ఇప్పుడు కొంత సీరియస్గా వ్యవహారాన్ని నడిపించాలనుకుని ప్రభుత్వం కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వ్యవహారం అంతా కూడా హైదరాబాద్కు చేరుకుంది. ఇప్పటికీ 5 చోట్ల ఈ సోదాలు అయితే జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు
సమాచారం పూర్తిగా కూడా అంటే అక్కడ ఏమైనా దొరికిందా, లేకపోతే ఎవరినైనా అందుబాటులో ఎవరినైనా అరెస్ట్ చేశారా, లేదు కొంతమందిని ఎవరి దగ్గర విచారిస్తున్నారా, అసలు ఇంత పెద్ద మొత్తంలో ఆర్థికపరమైన లావాదేవీలు ఎలా వెళ్ళాయి, వీటన్నిటికి సంబంధించి కొంత సమాచారం అయితే అందుతోంది. బట్ పూర్తిగా వివరాలు అయితే మరి కాసేపట్లో అయితే మాత్రం కాసేపటి వరకు మనం పూర్తి వివరాలు తెలిసే పరిస్థితి అయితే కనబడుతుంది. మనోజ్ కృష్ణమోహన్ ఒకసారి హోల్డ్ లో ఉండండి. ఐ గెట్ బ్యాక్ టు అగైన్. సో ప్రెసెంట్ రాజ్ కసిరెడ్డి సంబంధికులు, ఆయన అనుచరులు, ఆయనకు సంబంధించినటువంటి సంబంధికుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. 10 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయి. ఇక్కడ మీకు ఒకసారి ఆ హాస్పిటల్ సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాను. ఏరేట్ హాస్పిటల్, ఆరేట్ హాస్పిటల్ అటువంటి ఈ హాస్పిటల్లోనే ఆయన సతీమణి దివ్యారెడ్డి ఇద్దరు కూడా కలిసి చాలా భారీ పెట్టుబడులు ఇక్కడ చూడండి ఈ హాస్పిటల్లోనే. ఇంతకీ రాజ్ కసిరెడ్డి ఎవరు? ఆర్టీవీ మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేసింది. ఒకసారి ఈ లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందో మీకు కొన్ని చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి గ్రాఫిక్స్ ప్లీజ్. సో దాంట్లో చూస్తే ఏపీలో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ అనే అంశం కలకలం రేపుతోంది. ఒక్కసారిగా 3,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్, ఏకంగా ఆరోపణలే కాదు ఆధారాలను కూడా రాబట్టే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమే ఉంది. సిటీ అధికారులు ఇప్పటికే చాలా విస్తృతంగా విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు డిస్టరీస్ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి, వారు కూడా విచారించబోతున్నారు. అసలు 2019 నుంచి 2024 మధ్య కాలంలో, ఒకసారి నెక్స్ట్ ప్లీజ్, 2019 నుంచి 2024 మధ్య కాలంలో మద్యం కొనుగోలు అక్రమాలు జరిగాయి. ఎటువంటి అక్రమాలు జరిగాయి అనేది అంటే పూర్తిగా మద్యాన్ని ప్రభుత్వమే ఆ అమ్మకాలు చేపట్టడం, మద్యం ప్రతిదీ కూడా అక్కడ డిస్టరీస్ నుంచి వచ్చే దగ్గర మొదలుకుంటే ఫైనల్ కన్స్యూమర్ వరకు కూడా మొత్తం ప్రభుత్వం నుంచే లావాదేవీలు జరిగేది, ప్రభుత్వమే కొనుగోలు చేసేది, ప్రభుత్వమే మొత్తం సరఫరా కూడా చేసేది. ఇక్కడ మనం చూస్తే ఈ మధ్య కాలంలోనే కాదు, నెక్స్ట్ వైసీపీ కీలక నేతలకి ఈ అక్రమాలకు సంబంధించి, ఈ అక్రమాలు 2019 నుంచి 2024 వరకు జరిగిన అక్రమాల గురించి ప్రజెంట్ విచారణ జరుగుతోంది కదా. రాజ్ కసిరెడ్డి అనేవారు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఆరోపణే కాదు, ఒక రకంగా మనం క్లుప్తంగా చూస్తే కనుక రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి బహుశా ఈ టాప్ 10 అక్రమాలకు పాల్పడ్డ దాంట్లో ఇప్పుడున్నటువంటి లిక్కర్ స్కామ్ లో ఇంకా పెనుతలు చాలా ఉన్నాయి. ఎందుకంటున్నా అంటే గతంలో రాయలసీమ రెడ్డి అనే ఒక పేరు తెర మీదకి వచ్చింది. బేబక్క అని ఆయన లావాదేవీలు చేసేవాడు, బేబక్క పేరుతోని ఈ మొత్తం దందాకి పాల్పడేవారు. సో ఇంతకీ బేబక్క ఎవరనేది కొంత ఆసక్తి రేపుతోని, బేబక్క పేరు కూడా తెలియాల్సి ఉంది. మరి రాయలసీమ రెడ్డి ఎవరో కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే రాజ్ కసిరెడ్డి ఒక డిస్టరీ దగ్గర నుంచి ఒక లిక్కర్ బాటిల్ బయటకు వచ్చింది అంటే ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి, ఎంత రేటుకి అమ్మాలి, ఆ డిస్టరీస్ దగ్గర నుంచి ఎంత కమిషన్ తీసుకోవాలి, ఇది మొత్తం కూడా ఒక రాయలసీమ రెడ్డి డైరెక్షన్ లో జరిగిందట. మరి ఆయన ఎవరైనా తెలియాల్సి ఉంది. ఒకసారి నెక్స్ట్ వైసీపీ కీలక నేతల యొక్క వ్యవహారం కూడా బట్టబెలే అవకాశం ఉంది ప్రజెంట్ విచారణ తర్వాత. నెక్స్ట్ 3,000 కోట్ల అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. ఈ విషయం పైన ఇప్పుడు సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. సో దాంట్లో కొంతమందికి ఇప్పటికే నెక్స్ట్ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ సంబంధించి ఎండి వాసుదేవ్ రెడ్డిని ఇప్పటికే విచారణ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. సో ఆయన తర్వాత నెక్స్ట్ రాజ్ కసిరెడ్డి పేరు తమిళకి వచ్చింది. రాజ్ కసిరెడ్డి పేరు ఎవరో అనామికులు చెప్పిందో ఆరోపణ కాదు, వైసీపీలో చాలా కీలకంగా వ్యవహరించి ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి ప్రస్తుతం సైలెంట్ మోడ్ లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, వైసీపీకి నెంబర్ 2గా చెప్పబడుతున్న విజయసాయి రెడ్డి ఏకంగా రాజ్ కసిరెడ్డి పేరు తెర మీద తీసుకొచ్చారు. నెక్స్ట్ ప్రభుత్వ సలహాదారుడు రాజ్ కసిరెడ్డి కనుసైగలోనే మొత్తం ఈ మద్యం అమ్మకాలు జరిగేవి, ఇదంతా తతంగం జరిగిందని తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ లో ఒక నెక్స్ట్ సార్ ఒక బిగ్ పేరు మిథున్ రెడ్డి. మీ అందరికి తెలిసిందే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి కుమారుడు, అటువంటి వ్యక్తి పేరు చాలా ప్రధానంగా వినబడుతోంది. లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరు ప్రస్తావన తెర మీదకి వచ్చింది. అయితే ఇక్కడ రాయలసీమ రెడ్డి అనే వ్యక్తి ఎవరు ఉన్నారని చెప్పి మొదటి నుంచి అంటున్నామో, బహుశా ఇక్కడ మిథున్ రెడ్డి చాలా కీలకమై ఉంటాడనేది ప్రస్తుతం అనుమానంగా ఉంది. ఆ తర్వాత లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి ఈ సిట్ దర్యాప్తులో ఈ రోజు హైదరాబాద్ వరకు చేరింది. 10 ప్రత్యేక బృందాలు కూడా హైదరాబాద్కు వచ్చాయి. వారంతా కూడా రాజ్ కసిరెడ్డి సంబంధికుల ఇళ్లలో, ఆయన పెట్టుబడి పెట్టినటువంటి ఆసుపత్రిలో, ఇంకా సుమారుగా ఒక 4-5 చోట్ల తనిఖీలు చేపడుతున్నారు. చాలా కీలకమైనటువంటి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు రాజ్ కసిరెడ్డికి సంబంధించి మనం ఫోటో చూసాం, కానీ ఆయన ఇంతవరకు అయితే ఎక్కడున్నారనే సమాచారం లేదు. ఆయన కోసం పోలీసులు ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆయనకు సంబంధించి ఎక్కడున్నారనేది కొంత ఆసక్తి కూడా రేపుతోంది. సో ఆయనకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? మరి నిజానికి ఇంత పెద్ద స్కామ్ కు తెరపడే వ్యక్తికి ఎవరైనా ఆశ్రయం ఇచ్చారా, ఎక్కడైనా దాక్కుని ఉన్నాడా, అసలు ఏం జరుగుతుంది అనేది కొంత ఆసక్తి. ఇక నెక్స్ట్ గా కొన్ని డిస్టరీస్ కూడా ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దాంట్లో ఆదాన్ డిస్టరీ, తర్వాత షార్వాసి, ఆల్కో బ్రూ, ఈ కంపెనీలకి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ కంపెనీల ద్వారానే చాలా భారీ మొత్తంలో అటు రాజ్ కసిరెడ్డికి కమిషన్స్ వెళ్ళాయి, రాజ్ కసిరెడ్డి ద్వారా ఏకంగా ప్రభుత్వానికి చేరాయి, ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులకు చేరాయి. ఇలా ఒకదానొకటి ఇంటర్లింకింగ్ గా ఉంది కాబట్టి దాంట్లో కీలకమైనటువంటి ఆదాన్ డిస్టరీ, షార్వాస్, ఆల్కో బ్రూ వీటికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఇటీవల నెక్స్ట్ లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రస్తావించారు విజయసాయి రెడ్డి. ఆయన బహిరంగాన్ని చెప్పుకొచ్చారు,
రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తే లిక్కర్ స్కామ్ లో చాలా కీలకమైన విషయాన్ని విజయసాయిరెడ్డి ఆయన నోటి వెంట ఆయనే చెప్పుకొచ్చారు. వైసీపీలో అతి కీలకంగా వ్యవహరించే విజయసాయిరెడ్డి నోటి నుంచే రాజ్ కసిరెడ్డి పేరు తెరమీరికి వచ్చిందనంటే, రాజ్ కసిరెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చిందనంటే ఇంకా కేవలం ఒక టేల్ మాత్రమే, ఇంకా బిగ్ హెడ్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే సిట్ అధికారులు తవ్వుతూ వెళ్తున్నారు. ఆఖరికి వస్తే ఆ బిగ్ హెడ్ ని పట్టుకునే అవకాశం కూడా ఉంది. రాజ్ కసిరెడ్డి అనేది మనం మాట్లాడుకున్న వ్యక్తి కేవలం టేల్ మాత్రమే. ఈయన చాలా ముఖ్యం. పబ్లిక్ లోకి వచ్చి అంత మొత్తంలో ఎలా వెళ్ళాలి, ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఎంత మేర కమిషన్ తీసుకోవాలి నిర్ణయించేది వాళ్ళు చెప్తే దాన్ని తూచా తప్పకుండా అమలు పరిచే బాధ్యత రాజ్ కసిరెడ్డి తీసుకున్నారు. అయితే ఈ కేసులో సాయిరెడ్డి అప్రూవర్ గా మారతారనే ప్రచారం కూడా ఉంది. విజయసాయిరెడ్డి కనుక అప్రూవర్ గా మారితే నెక్స్ట్ పరిస్థితి ఏంటి అర్థం చేసుకోండి. ప్రభుత్వంలో ఎంత ఏమైనా కూడా గతంలో ఎంపీగా పనిచేసి వైసీపీలో చాలా కీలకంగా వహించిన వ్యక్తి అప్రూవర్గా మారాలంటే ఎంత పరితల పడబోతుందో అర్థం చేసుకోండి. ప్రభుత్వాన్ని నడిపించిన వ్యక్తి కూడా దీంట్లో వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనులే, అంత కీలకంగా కూడా ఉండే అవకాశం కూడా ఉంది. సో ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఇంకా విచారణ దశలో ఉంది కాబట్టి ఎవరి పేరు తెర మీదకి వస్తుందని మనం ఇంకా ఊహించలేము. ఇది కేవలం ఊహాగానాలు మాత్రం వదిలేరు. కానీ రాజ్ కసిరెడ్డి ఇంట్లో మాత్రం ప్రజెంట్ అయితే ఆ విచారణ కొనసాగుతోంది. నెక్స్ట్, గత వైసీపీ పాలనలో 1,00,000 కోట్ల నాన్ డిజిటల్ పేమెంట్స్, అంతా కూడా నాన్ డిజిటల్. మనం గతంలో గమనిస్తే కనుక హైదరాబాద్ లేదంటే ఇతర సిటీస్లో మాదిరిగా యూపీఐ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా లేవు. ప్రతిదీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్సే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కొన్ని సందర్భాల్లో రికార్డు చేయకపోయినా కూడా ఆ డబ్బును ఈజీగా దారిమరలించేయచ్చు. అలా కూడా చాలా పెద్ద ఎత్తున డబ్బులు దారిమరలాయి డబ్బులు అక్రమానికి పాల్పడ్డారనేది కూడా ప్రధాన ఆరోపణగా ఉంది. అనేక ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయలేదని, కొన్ని సందర్భాల్లో ఆ లిక్విడ్ క్యాష్ అంతటి కూడా వేరే అవసరాలకు కూడా వినియోగించారని ఇలా రకరకాల ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎస్ కృష్ణమోహన్, సో మొదటి నుంచి కూడా ఆర్టీవీ కొన్ని కీలక ఆధారాలు బయట పెడుతోంది. ఎప్పటికప్పుడు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశాల విషయంలో మనం మాట్లాడుతూనే ఉన్నాం. తాజాగా ఈ రోజు జరిగేటువంటి సోదాలో ఎటువంటి అంశాలు బయటపడే అవకాశం ఉంది? మొత్తం మీద రాజ్ కసిరెడ్డి కనుక దొరికితే ఆయన విచారిస్తే మరికొన్ని కీలకమైన విషయాలు బయటపడే అవకాశం ఉంది. అక్కడి వరకు వెళ్తుందనుకోవాలా ఈ రోజు విచారణ, ఈ రోజు దర్యాప్తు తర్వాత? అంటే బేసిక్గా మన ఈ రాజ్ కసిరెడ్డి సూత్రధారి పాత్రధారి మొత్తం మీద ఈ వ్యవహారంలో సిట్ కూడా ఒక మెయిన్ కంక్లూజన్కి అయితే వచ్చిన పరిస్థితి. సిట్కి పూర్తిగా దీనికి సంబంధించి వ్యవహారం అంతా ఉంది. అయితే ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నాడు అనేది కూడా సమాచారం. ఎందుకంటే ఇప్పుడు వరకు 2 సార్లు రాజ్ కసిరెడ్డికి నోటీసులు పంపించారు, కానీ రాజ్ కసిరెడ్డి రెస్పాండ్ కాలేదు. రాజ్ కసిరెడ్డి మెయిల్ ద్వారానే రెస్పాండ్ చేశారు. మీరు అసలు ఈ కేసుకి నాకు సంబంధం లేదు, నేను ఐటీ ప్రొఫెషనల్గానే ఇక్కడ పనిచేశాను చెప్తే సలహాదారుడిగా ఉన్న ఈ కేసులో నాకు సంబంధం లేదు అనేది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. కానీ పోలీసుల దగ్గర పక్కా సమాచారం ఉంది. రాజ్ కసిరెడ్డితో పాటు రాజ్ కసిరెడ్డి ఎక్కడైతే పెట్టుబడులు పెట్టారో, అంటే తన మిసెస్ దివ్యారెడ్డి కావచ్చు, దివ్యారెడ్డి బంధువుల ద్వారా ఏదైతే తీగల విజయేందర్ రెడ్డి ఈ ఆర్ఎటర్ హాస్పిటల్ ఉందో దానికి సంబంధించి ఆయన తమ్ముడు కూడా ఉన్న తీగల క్రాంతి కిరణ్ రెడ్డి, వీళ్ళిద్దరికీ ద్వారానే కొంత ఇన్ఫర్మేషన్ నడిపారు. అలాగే తన మేనల్లుడుగా పిలువబడే ముప్పుడి రెడ్డి అవినాష్ రెడ్డి, సో వీళ్ళ ముగ్గురు సంబంధించి చాలా కీలకంగా వ్యవహారాన్ని అంతా నడిపించారు అనేది. దీని మీద ఇంకొకటి క్లియర్గా మనకు సమాచారం, శ్రావణి డిస్టిలరీస్ ఏదైతే ఉందో దానికి కంప్లీట్గా ఒక నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే అదాని గ్రూప్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్కి అక్కడ నోటీసులు ఇచ్చారు. అలాగే అరబిందో సంబంధించిన అక్కడ సిఎఫ్ఓగా పనిచేస్తున్న శ్రీనివాసన్ని పోలీసులు నోటీసులు అయితే ఇచ్చారు. దాని తర్వాత బీరా గ్రూప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ మేనేజర్గా ఉన్న రఘు సంథింగ్ వాళ్ళకు కూడా పోలీసులు అయితే నోటీసులు పంపించారు. అయితే ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న వ్యవహారంలో పూర్తిగా కనుక చూసుకుంటే రాజ్ కసిరెడ్డి చుట్టూ ఉన్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ఒక తీగల క్రాంతిరెడ్డి కావచ్చు, క్రాంతికిరణ్ రెడ్డి కావచ్చు, లేకపోతే వాళ్ళ మేనల్లుడిగా ఉన్న అవినాష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా, సో వీళ్ళందరూ వ్యవహారాన్ని నడిపింది అసలు రాజ్ కసిరెడ్డి ఎవరిని చూసి నడిపారు, అది ఏ విధంగా లింక్కి వస్తుంది? ఇప్పుడు వరకు మనం మాట్లాడుతున్న దాంట్లో బేబక్క పేరు చాలా వరకు వినపడుతున్న పరిస్థితి. ఈ బేబక్క అనే వ్యక్తి ఎవరు వీళ్ళకి అసలుకి ఇక్కడ అటాచ్మెంట్ జరిగింది, ఈ అటాచ్మెంట్లో ఎవరి రూపంలో ఇదంతా కూడా ఎవరి అండని చూసుకుని ఇంత పెద్ద స్కామ్ మనం 3,000 కోట్లు అనుకుంటున్నాం, కాదు దీనికంటే ఎక్కువగానే దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు పైగా ఈ వ్యవహారాన్ని పక్కాగా జరిగిందని ఒక సమాచారం అయితే చాలా పకడ్బందీగా
అర్థమవుతుంది. సో ఇంత పెద్ద స్థాయిలో అంటే గతంలో ఢిల్లీ జరిగిన స్కామ్ కేవలం 2,000 కోట్ల రూపాయలకు సంబంధించే చాలామందిని ఈడీ అరెస్ట్ చేసింది, లోపల పెట్టింది. అయితే అసలుకి ఇది సిట్ విచారించే కేసు కూడా కాదు, ఇది ఈడీ దాకా వెళ్ళాలి అనేది చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఈడీకి ఎందుకు పోవట్లేదు? ఇది ఈడీ దాకా వెళ్తే చాలా దూరం బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది, చాలా సీరియస్గా వ్యవహారాన్ని నడిపే పరిస్థితి ఉంటుంది. కానీ సిట్ వరకే పరిమితం చేసింది గవర్నమెంట్ అనేది కూడా కొంతమంది ఈ లిక్కర్ వ్యవహారంలో చూస్తున్న వ్యక్తులు చాలామందికి మాట్లాడారు. అంత పెద్ద స్కామ్ జరిగింది. ఇక్కడ లోకల్గా చాలామంది అధికారులు స్టిల్ ఇప్పటికీ అదే శాఖలో పనిచేస్తున్నారు. ఇక్కడ సాధారణంగా నిన్న మొన్న సేమ్ కుల్లు రవీంద్రకి సంబంధించిన వ్యవహారంలో కూడా అక్కడ ఒక ఓఎస్డీని కూడా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఈ లిక్కర్ చూసుకుంటున్న కొంతమంది అధికారులు కూడా కొల్లు రవీంద్ర ఉన్న పేషీలో కొంతమంది వీళ్ళకి సహకరిస్తున్నారని ఒక సమాచారం కూడా ఉంది. సో ఇవన్నీ కొంత ఇష్యూస్ 1 by 1 వస్తున్న పరిస్థితుల్లో అసలు ఏం జరగబోతుంది అనేది కొంత సీరియస్గా అధిష్టానం దృష్టికైతే వెళ్తుంది. అయితే ఇది ఎంతవరకు వెళ్తుంది? ఇప్పుడు జరుగుతున్న దాడులు దాదాపుగా 10 బృందాలు హైదరాబాద్లో చేరుకుంటే దీంట్లో 5 చోట్ల దాడులు జరుగుతున్న సమాచారం అయితే ఆర్టీవీ దగ్గర ఉంది. ఈ 5 దొట్టులో ఒకటి ఆర్ఎట్ హాస్పిటల్ ఒకటి, తర్వాత రాజకేశ్ రెడ్డి అత్తామామలో ఉండే ఇల్లు ఒకటి, అలాగే ముప్పడి అవినాష్ రెడ్డి ఎవరైతే ఇతను అల్లుడుగా పిలువబడుతున్న వ్యక్తి ఉన్నారో అతనింటికి పోలీసులు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వ్యవహారంలో పక్కాగా పోలీసులకి సమాచారం అందుతుందా లేదా, అసలు రాజకేశ్ రెడ్డి ఎక్కడున్నాడు, అసలు పూర్తిగా రాజకేశ్ రెడ్డి దొరికితే కానీ అసలు విషయాలు బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. పోలీసులు చాలా తీవ్రంగా రాజకేశ్ రెడ్డి కోసం అయితే ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్న పూర్తి సమాచారంలో కూడా ఎక్కడో కొంత ఇంట్లో కొంత మనుషులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని ఒక సమాచారం కూడా అధిష్టానం దగ్గర చాలా సీరియస్గా ఉంది. అయితే ఈ వ్యవహారాన్ని అంత ఈజీగా వదిలే పరిస్థితి అయితే కనపట్లేదు, చాలా లోతుగా వెళ్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం మీద మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళి తన మీద చర్యలు తీసుకోవద్దని ఒక ఆర్డర్ కూడా తెచ్చుకున్న పరిస్థితి ఉంది. ఇట్లా చాలామంది ఈ వ్యవహారం మీద అసలుకి పూర్తిగా ఉంది. ఒకవేళ నిజంగానే మొన్న విజయసాయి రెడ్డి సిఐడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అసలు మద్యం కుంభకోణం మొత్తం చేసింది రాజకేశ్ రెడ్డి అని. ఒకవేళ అతనికి నోటీసులు ఇచ్చి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అని తీసుకునే పరిస్థితి కూడా ఉంది. సో అటువంటిప్పుడు సాయిరెడ్డికి నోటీసులు పంపించి సిట్టు ఈ మద్యం కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఆయన్ని పిలిచి విచారణ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇట్లాంటి ఇష్యూస్ చాలా నడుస్తున్న పరిస్థితి. అయితే సిట్టు కొంత వేగవంతం అయితే చేసింది. ఓవరాల్గా సిట్ అయితే కొంత ఈ నెట్వర్క్ను స్పీడ్ చేసిందని చెప్పాలి. చూడాలి మరి ఎంత దూరం ఈ వ్యవహారానికి వెళ్తారు. కృష్ణమోహన్, మీరు చెప్తున్న ప్రకారంగా నిజంగానే విజయసాయి రెడ్డికి నోటీసులు సర్వ్ చేసి ఆయన కనుక విచారించే అవకాశం ఉంటే డెఫినెట్గా ఆయన వైసీపీకి ఇప్పుడు కొంత యాంటీ వాయిస్గానే ఉన్నారు, వైసీపీకి రాజీనామా చేశారు కాబట్టి ఆయన అప్రూవర్గా మారితే పరిస్థితి ఏంటి నెక్స్ట్? డెఫినెట్గా కొంత ఇష్యూస్ వస్తాయి డెఫినెట్గా దీంట్లో. ఎందుకంటే దీంట్లో ఇంకొకటి విజయసాయి రెడ్డి అల్లుడు శరత్కు సంబంధించిన అదాన్ డిస్టిలరీస్ కూడా 60 కోట్ల రూపాయలు పైగా డబ్బులు పెట్టారని ఒక సమాచారం పక్కాగా ఉంది, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. అందుకే అరబిందో సిఎఫ్ఓగా ఉన్న శ్రీనివాసును కూడా నోటీసులు ఇచ్చారు. సో ఈ అన్నిటినీ కానీ వాళ్ళు కానీ తీసుకుని పిలిస్తే మాత్రం సో ఖచ్చితంగా ఇప్పుడు అప్రూవల్గా మారితే కానీ సాయిరెడ్డి కానీ నిజంగా అప్రూవల్గా మారితే వైసీపీలో ఉన్న కొంత ఇబ్బందులు చిక్కుల్లో ఇరుక్కుంటారు డెఫినెట్గా, దాంట్లో వేరే ఆలోచన లేదు. మరి ఆ దిశగా సాయిరెడ్డికి నోటీసులు ఇచ్చి పిలుస్తారా లేదా అనే అంశం మీదనే కొంత చర్చ జరుగుతుంది. సో ఆ విధంగా ఆయన కానీ నోటీసులు ఇచ్చి కానీ పిలిచే అవకాశం కానీ ఉంటే అప్రూవల్గా డెఫినెట్గా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన మీడియా ముందే ఓపెన్గా చెప్పేశారు, సాయిరెడ్డి క్లియర్గా చెప్పి కుండ బద్దలు కొట్టారు. అసలు ఆ రోజు చాలా విషయాలు ఆయన ఓపెన్గా మాట్లాడిన పరిస్థితి. అసలు అక్కడ ఉన్న కోటరీ వ్యవహారం కావచ్చు, జరుగుతున్న బిజినెస్లో ఎటువంటి బిజినెస్లో అసలుకి మద్యం సంబంధించిన వ్యవహారంలోనే ఆయన క్లియర్గా ఒక మాట అయితే క్లియర్గా చెప్పారు. ఇదంతా నడిపిందంతా కూడా రాజకేశ్ రెడ్డి నడిపారని చెప్పి సాయిరెడ్డి బహిరంగంగా చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. సో అటువంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది, ఏముంది, అసలు ఇప్పటికిప్పుడు వ్యవహారాన్ని ఎంత దూరం వెళ్తుంది, పోలీసులు సీరియస్గానే ఏపీ పోలీసు వ్యవహారాన్ని అంత గట్టిగా పట్టుకుంటున్నారా లేదు కొంతమంది చెప్తున్నట్టుగా ఈ కేసు నిజంగానే ఏమన్నా ఈడీకి కూడా వెళ్ళే పరిస్థితి ఉందా, ఈడీకి కొందరు అప్రోచ్ అయ్యే పరిస్థితి కూడా ఉందని కూడా సమాచారం వస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఇప్పటి వరకు చాలామందికి నోటీసులు వచ్చిన నేపథ్యంలో ఫర్దర్గా ఈ కేసు కానీ కొంత సీరియస్గా కానీ ప్రభుత్వం కానీ నడిపితే చాలా విషయాలు బయటకు వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారంలో
రాజకేశ్వర రెడ్డి అసలు ఎక్కడున్నాడు, రాజకేశ్వర రెడ్డికి ఏం సంబంధం, రాజకేశ్వర రెడ్డి ఇప్పుడు వరకు అసలు ఎవరి సలహా మేరకు రాజకేశ్వర రెడ్డి అసలు ఈ దేశంలో ఉన్నాడా లేదు విదేశాలకు వెళ్ళిపోయాడా అనే సమాచారం కూడా పోలీసులకి దొరకట్లా. మొన్న మెయిల్ వచ్చిన తర్వాత కూడా దాని మీద కొంత సీరియస్గా ఇంపాక్ట్ పెట్టారు, కానీ అది కొంత బయట నుంచి వచ్చిందనే సమాచారం ఉంది. సో ఫర్దర్గా ఇప్పుడు రాజకేశ్వర రెడ్డిని తీసుకురావాలి అనుకుంటే ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ చేసిన వీళ్ళందరినీ పోలీసులు అదుపులో తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది మనోజ్. రైట్, అంటే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం బేబక్క, రాయలసీమ రెడ్డి ఈ పేర్లు ఉపయోగించి రాజకేశ్వర రెడ్డి వ్యవహారాలు చక్కదిద్దేవాడు, ఆయనే పూర్తిగా కూడా ఈ వ్యవహారంలో కీలకం అని చెప్పి. సో ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి బయటపడితే చాలా కీలకమైన విషయాలు, అంటే అసలు కింగ్ పిన్ బయటపడే అవకాశం కూడా ఉంది. సో అంతలోగా విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారినా కూడా చాలా కీలక విషయాలు వచ్చే అవకాశం ఉంది. కానీ రాజకేశ్వర రెడ్డిని బయటికి తీసుకురావడంలో, ఆయన్ని విచారించడంలో పోలీసు ఎంత మేర శ్రద్ధ వహిస్తున్నారు, పోలీసు ఎంత మేర ప్లాన్ చేస్తున్నారు మరి? డెఫినెట్గా అంటే బేసిక్గా ఈ వ్యవహారంలో కొంత ఇష్యూలో అంటే రాజకేశ్వర రెడ్డిని ఎలా బయటికి తీసుకురావాలనే ఒక సమాచారమే గట్టిగా ఆలోచిస్తుంది. ఆ దిశగానే ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తుంది. డెఫినెట్గా రాజకేశ్వర రెడ్డి అనేవాడిని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎవరైతే అప్పుడు ఎండీగా పనిచేసిన వ్యక్తి అప్రూవల్గా మారిపోయారు, తర్వాత కొందరు అధికారులు, ఇద్దరు అధికారులు అక్కడ అప్రూవల్గా మారిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మీదకే కొంతమందికి నోటీసులు పంపించిన పరిస్థితి ఉంది, కొంతమందికి అసలు ఏం జరిగిందనే అంశాన్ని కూడా తీసుకుని వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ బేసిక్గా జరుగుతుంది ఒకటే, అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ ఎక్కడో కొంత నెగ్లిజెన్సీ ఉంది వ్యవహారంలో అనేది కొంత దాని మీద పూర్తిగా కొంత అవగాహన వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. చాలా ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది, పూర్తి స్థాయి ఎవిడెన్స్ని కంప్లీట్గా పోలీసుల చేతిలో ఉన్నప్పటికీ కొంత ఎక్కడో కొన్ని వ్యవహారాల్లో సరిగ్గా గట్టిగా సీరియస్గా చేయట్లేదు అనే ఒక అపవాదు కూడా వాళ్ళు చుట్టుకుంటారు. దీంట్లో కొంతమంది సీనియర్స్ ఐఏఎస్ అధికారులకు సంబంధించి కూడా కొంత వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో సిట్ ఏం చేయబోతుంది అనేది సీరియస్గా చూసుకోవాలి. సిట్ అసలుకి ఎంత దూరం వెళ్ళబోతుంది, నిజంగానే సిట్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుందా? బహుశా ఈరోజు చర్యలను బట్టి చూసుకుంటే సిట్ చాలా సీరియస్గానే వ్యవహారాన్ని తీసుకున్నట్టుగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన దాడుల్లో, హైదరాబాద్లో జరుగుతున్న దాడుల్లో ఎంతవరకు పోలీసులు సమాచారాన్ని రాబట్టగలిగారు, ఏ విధంగా ఈ వ్యవహారాన్ని బయటకు వచ్చింది అనే అంశాన్ని కొంత చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశంలో ఢిల్లీలో కేవలం 2,000 కోట్ల స్కామే, కానీ ఏపీ విషయానికి వస్తే 3,000 కోట్లకు పైబడి ఉంటుందనేది ప్రధాన ఆరోపణగా ఉంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది. చాలా వేగంగా హైదరాబాద్ వరకు వచ్చి సిట్ బృందాలు, ప్రత్యేక బృందాలుగా వచ్చి విచారణ చేస్తున్నాయి, తనిఖీలు చేపడుతున్నాయి, దర్యాప్తు చేస్తున్నాయి. అంటే అర్థం చేసుకోండి ఎంతలా స్ట్రిక్ట్గా ఉంది సిట్ అనేది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటనేది. రాజకేశ్వర రెడ్డి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి కనుక దొరికితే చాలా కీలకమైన తలలే బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారని తెలియడం లేదు, కానీ పోలీసులు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.